హాయ్ అండి, నేను మీ సుధాకర్. మన ఛానల్ NS7 లైవ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఇక్కడ ప్రవహించే గంగా నది స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ ఉండదని హిందువులకు నమ్మకం. వారుణ, అసి రెండు ఉపనదుల కలయిక వల్ల కాశీకి వారణాసి అని పేరు. బ్రిటిష్ వారి కాలంలో వారణాసికి బెనారస్ అయింది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువుల విశ్వాసం. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన కాశీ విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉన్నది. కాశీ నుంచి అయోధ్య 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాశీలో చూడదగ్గ ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది కాశీ విశ్వనాథుని మందిరం. ఇక్కడ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి శక్తిపీఠం, కాశీ విశాలాక్ష్మి అమ్మవారి దేవాలయాలు ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలు. ప్రతి వీధిలోనూ దేవాలయాల్ని చూడవచ్చు. ఇక్కడ సుమారు 2300 పైగా దేవాలయాలు ఉన్నాయి. వారణాసి పట్టు వస్త్రాలకు, సెంటు, గంధపు వస్తువులకు, శిల్పాలకు ప్రసిద్ధి. పౌరాణికంగా చూస్తే సుమారు 5000 సంవత్సరం నాడు పరమశివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని ప్రతీది. ఇక్కడికి ప్రతిరోజు 1,00,000 మంది పైగా భక్తులు వస్తూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో కాశీ కూడా ఒకటి. ప్రస్తుతం కాశీలో ఉదయం 4 గంటలకు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. కాశీలో ముందుగా క్షేత్రపాలకుడు, అమ్మవారు, మిగతా దేవాలయాలు దర్శించిన తర్వాత విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి. ఢిల్లీ నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఈ కాశీ నగరం ఉన్నది. కాశీలో ఉన్న గంగా హారతి అక్కడ చాలా ప్రసిద్ధి. దశాశ్వమేధ ఘాట్లో ఈ హారతి ప్రతిరోజు సాయంత్రం 6:30 ఇస్తారు. కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ పరమశివుని అనుగ్రహం ఉంటేనే ఆ కాశీలో అడుగు పెట్టగలం. మణికర్ణికా ఘాట్లో శవాలను కాలుస్తారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి గంగా పుష్కరాలు వస్తాయి. కాశీలో 84 ఘాట్లు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘాట్లో స్నానం ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి. అశ్వమేధ ఘాట్ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు గంగా నది నెలవంకలాగా తిరిగి ఉంటుంది. ఈ ఘాట్లు అన్నీ చూడాలి అంటే నదిలో పడవ మీద వెళుతూ చూడవచ్చు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. కానీ కాశీలో మరణించిన వాడికి ఈ జనన మరణ వలయం నుండి ముక్తి లభిస్తుంది. అత్యంత ప్రాచీన నగరంగా కాశీని పిలుస్తారు. పార్వతీదేవిని వివాహం ఆడిన తర్వాత కైలాసం వదిలి కాశీకి పరమశివుడు వచ్చాడట. కాశీక్షేత్రంలో ఉన్న గంగానదిలో అస్థికలు కలపడం వల్ల చనిపోయిన వారు స్వర్గలోకం ప్రాప్తిస్తుందంట అంట. ఆ గంగలో ఆ అస్థికలు ఎంతకాలం అయితే ఉంటాయో స్వర్గలోకంలో వారు అంతకాలం ఉంటారంట. ఈ 84 ఘాట్లలో అతి ముఖ్యమైన ఘాట్లు 5 మాత్రమే. సాయంత్రం గంగా ఘాట్లో చూడడానికి పడవలు మీరు ఎక్కారంటే హారతి సమయానికి ఆ ఘాటు వద్దకు ఎదురుగా పడవలు నిలుపుతారు. మణికర్ణికా ఘాట్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పార్వతీదేవి శివుడిని తన వద్దనే ఉంచడానికి తన చెవి కమ్మను మట్టిలో దాచిందంట. దానిని వెతకమని పరమశివుడికి చెప్పిందంట. దానికోసం శివుడు ఇప్పటికీ దాన్ని వెతుకుతూనే ఉన్నాడట. మణికర్ణికా ఘాట్లో నిప్పు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది, ఆగదు అని. కాశీలో 2 ఘాట్లలో మాత్రమే దహన సంస్కారాలు చేస్తారు. ఒకటి మణికర్ణికా ఘాట్, రెండవది హరిశ్చంద్ర ఘాట్. మణికర్ణికా ఘాట్ని
మహాశ్మశానం అంటారు. హరిశ్చంద్ర ఘాట్ని చిన్న శ్మశానం అంటారు. పంచగంగా ఘాట్లో 5 నదుల సంగమ ప్రాంతం అంటారు. అక్కడ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలుగుతాయట. ప్రతి ఘాటు వద్ద ప్రాచీన మందిరాలు చాలా ఉన్నాయి. తులసీదాస్ రామ్చరిత్ మానస్ను కొంత భాగం అక్కడ రచించాడట. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన శ్మశానం హరిశ్చంద్ర ఘాట్. ఆదిశంకరాచార్యులు భజగోవిందం స్తోత్రంను కాశీలోనే రాశారంట. కొత్తగా మన మోడీ గారు ఒక ఘాటు ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు మోడీ ఘాట్. ఉదయం సమయంలో కూడా గంగా హారతి చూడవచ్చు. అక్కడ చాలా బోట్లు అందుబాటులో ఉంటాయి. కాశీకి వెళ్ళాలి అనుకునే వారికి విమానాలు, ట్రైన్లు, బస్సులు అన్ని భాగాల్లో అందుబాటులో ఉంటాయి. ఓం నమః శివాయ. ప్రతి ఒక్క హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనే క్షేత్రం ఈ కాశీ క్షేత్రం. ఈ కాశీలో ఉన్న విశ్వనాథుడు మనకి దర్శనమిస్తాడు. కాశీలో ముఖ్యంగా 3 రైల్వే స్టేషన్లు ఉంటాయి. మొదటి రైల్వే స్టేషన్ పేరు కాశీ రైల్వే స్టేషన్, రెండవది వారణాసి జంక్షన్, మూడవ రైల్వే స్టేషన్ పేరు బెనారస్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువగా ఎక్కడ దిగాలి అనే ఆలోచన మీకు రావచ్చు. ముందుగా మనం వారణాసి జంక్షన్లో దిగితే అక్కడ నుంచి అన్నీ మనకి దగ్గరలో ఉంటాయి. ఇక్కడ పాండే హవేలీలో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకి సైకిల్ బాబా ఆశ్రమం కూడా కనిపిస్తుంది. పక్కనే హోటల్స్ కూడా చాలా ఉంటాయి. కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్ళాలంటే ముఖ్యంగా 4 ద్వారాలు ఉంటాయి. 1వ గేటు, 2వ గేటు, 3వ గేటు, 4వ గేటు, అలా 4 గేట్లు ఉంటాయి. 1వ గేట్లో నుంచి మనం మొదటిగా లోనికి వెళ్తూ ఉంటే మొట్టమొదట మనకి సాక్షి గణపతి దర్శనమిస్తారు. ఈ సాక్షి గణపతి మనం కాశీ వచ్చాము అని స్వామివారికి తెలియటం కోసం ఈయన అక్కడ సాక్ష్యం చెప్తాడట. అందుకే సాక్షి గణపతి మనకి మొదటిలోనే దర్శనమిస్తాడు. విశ్వనాథుడి దేవాలయం మెయిన్ టెంపుల్. ఈ మెయిన్ టెంపుల్లోకి మొబైల్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులని కానీ లోనికి తీసుకువెళ్ళకుండా చెకింగ్ చేసి ఆ ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ ఆపివేస్తారు. విశ్వనాథుడి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే చిన్న సందులోంచి లోనికి వెళితే కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనం కూడా అక్కడ మనం చేసుకోవచ్చు. ఈ అన్నపూర్ణాదేవి ఆలయం పక్కనే మహా అన్నదానం అనగా ప్రతిరోజు సంవత్సరంలో 365 రోజులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉచితంగా జరుగుతూనే ఉంటుంది. రోజుకి 3 పూటల ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళే మార్గంలో అన్నీ ఉచిత లాకర్లు అని బోర్డు ఉంటాయి. మనం ఏవైనా పొరపాటున మర్చిపోయి తీసుకువెళ్ళిన ఎలక్ట్రానిక్ సామాన్లను ఆ లాకర్లలో భద్రపరచుకోవడానికి ఉచిత లాకర్ అని ఉంటుంది. కానీ నిజానికి అవి ఉచిత లాకర్ ఏమీ కాదు. వాళ్ళ దగ్గర 350 రూపాయలు పెట్టి మనం ప్రసాదం తీసుకున్నట్లయితే ఆ లాకర్ని మనం ఉచితంగా వాడుకోవచ్చు. అలా ప్రసాదం తీసుకోకపోతే ఆ లాకర్ మనకి ఇవ్వరు. దేవాలయానికి సంబంధించి టికెట్ తీసుకోవడానికి కౌంటర్ ఉంటుంది. అక్కడ 350 రూపాయలు టికెట్ తీసుకుంటే అక్కడ మనకి లాకర్ ఇస్తాడు. హారతి టైంకి దగ్గర ఉండి అలా చూపించడం జరుగుతుంది. మణికర్ణిక ఘాట్ వద్ద రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. అది వరదలకు కొంచెం కొట్టుకొని పోయినట్టుగా వంగినట్టుగా ఉంటుంది దేవాలయం. ఈ మణికర్ణిక ఘాట్లో శవాలు ఎప్పుడు దహనం జరుగుతూనే ఉంటుంది. అక్కడ కట్టెలు కూడా చాలా దొరుకుతూ ఉంటాయి. కాశీలో
మన ఆంధ్ర భోజనం కావాలి అంటే సైకిల్ స్వామి సత్రం వద్ద మన తెలుగువారి భోజనం ఉచితంగా లభిస్తుంది. మీరు ఎవరైనా అక్కడ అన్నదానానికి ఎవరైనా విరాళాలు ఇవ్వదలిస్తే అక్కడ వారు తీసుకుంటారు. కాశీలో అన్నపూర్ణాదేవి దేవాలయం వద్ద కూడా రోజుకి 3 పూటల అన్నదానం జరుగుతూ, మీలో ఎవరైనా అన్నదానానికి విరాళాలు ఇవ్వదలిస్తే అక్కడ విరాళాలు స్వీకరించి మీకు రసీదు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాశీలో ముఖ్యంగా చూడవలసిన దేవాలయాలు కాశీ విశ్వనాథుడి మందిరం, అన్నపూర్ణాదేవి మందిరం, విశాలాక్షి మందిరం, కాలభైరవ మందిరం, మృత్యుంజయేశ్వర ఆలయం, శరణాథ్ మందిరం, వారాహిమాత మందిరం, వ్యాసకాశి మందిరం, చింతామణి మందిరం, దండపాణి మందిరం, బిర్లా టెంపుల్, భారతమాత దేవాలయం, సంకట విమోచన హనుమాన్ మందిరం, దుర్గా మందిరం, సీతాదేవి మందిరం, తులసి మానస మందిరం, కేదారేశ్వర మందిరం, గంగా హారతి, దత్తపీఠం. ఇన్ని ప్రాచీన దేవాలయాలు కాశీలో కొలువై ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా మా ఛానల్లో మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ NS7 లైవ్ న్యూస్.
ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.